అందరికీ మర్నాత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఆత్మీయ పాఠాలలో ఇది 8వది. ఈరోజు ఏమి నేర్చుకుంటున్నామంటే విశ్వాసము అంటే ఏంటి, విశ్వాసమును కలిగి ఉండటం ద్వారా మనము ఏమి పొందుకుంటాము అనేటువంటి విషయాలని నేర్చుకుంటున్నాం. ఇవి ఎందుకు నేర్చుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి, దేవునిలో ఇంకా బలపడాలి. క్రైస్తవ సంఘాలలో చాలామంది కూడా వస్తున్నారు, వెళ్తున్నారే కానీ ఎవరు కూడా విశ్వాసములో ఉండటం లేదు. అసలు విశ్వాసము అంటే ఏంటి అంటే దేవుని ఆజ్ఞలను నమ్మి ఆయన మీద నమ్మకంతో ఆయన ఆజ్ఞలను పాటించడమే విశ్వాసం అంటే. అర్థమైందా అండి? మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, కారణాలు అనేది అడగకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పింది చేయటమే విశ్వాసము అంటే. మనకి బైబిల్ గ్రంథంలో ఎవరైనా గుర్తొస్తున్నారా? ఎవరు గుర్తొస్తారంటే అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి గుర్తొస్తున్నారు. ఆ వ్యక్తి ఏం చేశారు? అబ్రహాముకి దేవుడు ఒక మాట చెప్పారు. నీవు ఒక చోటుకి వెళ్ళు, పలానా చోటుకి వెళ్ళు అంటే అబ్రహాము ఎందుకు వెళ్ళాలి? అసలు నా తల్లిదండ్రులను విడిచి నేనే ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను అని ఎదురు ప్రశ్నలు ఏమైనా వేశారా? వేయలేదండి. అలాగున ఎదురు ప్రశ్నలు వేసి కారణాలు అడిగినట్లయితే ఈరోజు విశ్వాసులకు తండ్రి జాబితాలో అబ్రహాము అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఉండేవారు కాదు. మనము బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే విశ్వాసమును గురించి చాలా వచనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో 1వ వచనములో ఉంటుంది. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇంకొకటి 6వ వచనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనము దేవునికి ఇష్టమై ఉండాలంటే ఏమి కలిగి ఉండాలంట? విశ్వాసము అనేది కలిగి ఉండాలి. విశ్వాసమును కలిగి ఉండటం ద్వారా దేవునికి ఇష్టమైన కుమార్తెలము, కుమారులముగా ఉంటాము. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనకి దేవుడు ఒక మాట చెప్పినట్లయితే, ఏమైనా పని చెప్పినట్లయితే మనము 99 చేస్తాను ప్రభా, నేను ఈ ఒక్కటి చేయలేను, నన్ను క్షమించు అన్నామనుకోండి, మనము దేవునికి ఇష్టమైన పిల్లలం అవుతామా? ఎందుకంటే వాక్యము చాలా స్పష్టముగా చెప్తుంది. ఏమని? విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇది అసలు 1% కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే విశ్వాసం అనేది లేకుండా దేవునికి దగ్గర అవ్వటం అనేది సాధ్యం కాదు.